హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి. వేడిగా ఇడ్లీలోకి కానీ, చపాతీలోకి కానీ, బోండాలోకి కానీ, దోశలోకి కానీ, ఇలా ప్రతి దానిలో కూడా టేస్ట్ సూపర్ అండి. ఈ విధంగా చేస్తే ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా తయారు చేసి పెట్టుకుంటే ఈ చట్నీ ఖచ్చితంగా 2-3 రోజుల పాటు నిల్వ ఉంటుందండి. ఈ టైప్లో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. మనం స్టోర్ చేసుకునేదాన్ని బట్టి 2-3 రోజులు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. అంత మంచి రెసిపీ అండి. దీన్ని ఎలా చేయాలంటే ముందుగా వెల్లుల్లిపాయలు తీసుకునేసి పొక్కు ఒలిసి దాంట్లో వేసుకొని ఆ తర్వాత జీలకర్ర కూడా రోట్లో వేసేసుకోవాలండి. ఈ వెల్లుల్లిపాయలు నేను దాదాపు ఒక 3 గడ్డల వరకు అయితే వెల్లుల్లిపాయలు వేసాను. ఓకేనా? ఈ విధంగా రోట్లో వేసిన తర్వాత ఇలా పచ్చగా ఇలా దంచేసుకోవాలండి. ఈ విధంగా రుబ్బేసుకోవాలి. ఏంటంటే దీన్ని మరి పేస్ట్ టైప్లో చేసే అవసరం అయితే లేదండి. కొంచెం ఇలా పొలుకుగానే ఉండాలి. ఎందుకంటే మనం తినేటప్పుడు కూడా కొంచెం అలా పంటి కింద పడుతుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. కాదు మాకు కొంచెం బాగా మెత్తగా పేస్ట్ టైప్లో ఉండాలి అనుకున్న వాళ్ళు పేస్ట్ టైప్లో కూడా చేసుకోవచ్చు. కానీ ఇది మనం తయారు చేసేటప్పుడు కరిగిపోద్దండి. ఈ టైప్లో దంచుకుంటే చాలు. ఓకేనా? ఈ విధంగా దంచిన దాన్ని తీసైతే ఒక బౌల్లో వేసుకునేసి ఈ పేస్ట్ని కాస్త అలా పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టినాక స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో ఇప్పుడు మనం ఒక 2 గంటలు అయితే ఆయిల్ వేసుకుందాం. వేసిన తర్వాత కొంచెం వేడెక్కనిచ్చి కరివేపాకు వేసుకొని ఆ తర్వాత ఇప్పుడు రోట్లో దంచిన ఈ వెల్లుల్లి పేస్ట్ని అందులో వేసుకుందాం. ఈ వేసిన తర్వాత దీన్ని అలా కలుపుతూ ఈ వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని మనం బాగా వేగనిచ్చుకోవాలండి. ఈ వెల్లుల్లి పచ్చి వాసన మొత్తం పోవాలి. మంచి సుగంధమైన వాసన వస్తుందండి, కమ్మటి వాసన. ఆ టైపు వచ్చేంత వరకు మనం బాగా వేగనిచ్చి ఆ తర్వాత సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇప్పుడు కారం అండి ఒక 2 టేబుల్ స్పూను వేసుకుంటే చాలు. ఈ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇలా కలుపుతూనే దీన్ని కూడా కారం వాసన పోయేంత వరకు మనం బాగా వేగనిచ్చుకోవాలి ఆయిల్లో. ఓకేనా? దీన్ని ఇలా కలుపుతూనే బాగా వేగిన తర్వాత అంటే ఈ కారం స్మెల్ పచ్చి వాసన పోవాలండి. అది పోయేంత వరకు మనం ఇలా వేగనిచ్చి ఇప్పుడు మనం ఒక గ్లాసు నీళ్లు అందులో పోసుకోవాలి. అంటే మనకి కొంచెం పల్చగా కావాలన్నా గట్టిగా కావాలన్నా అంటే మనం ఇంట్లో మనం తినే తీరును బట్టి ఆ విధంగా మనం నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత ఇలా కలుపుతూనే దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు ఇలా బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికితేందంటే నీరు కొంచెం ఇనికి కొంచెం చిక్కగా మారద్ది. ఓకేనా? అప్పుడే దీనికి మరింత రుచి వస్తుంది. ఇప్పుడు దాదాపు ఒక 3-4 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుందాం. నేను ఇంట్లోనే తయారు చేసుకుని ఈ గడ్డ పెరుగును వేసాను. ఒకవేళ కావాల్సిన వాళ్ళు బయట నుంచైనా తెచ్చుకొని వేసుకునేసి ఈ టైప్లో ఒక 3-4 నిమిషాల పాటు బాగా ఇలా దాన్ని వేగనిచ్చుకోవాలి. అంటే దాన్ని ఈ పెరుగుని కాస్త కలుపుతూ ఆ గడ్డలు అంటే ఉండలు లేకుండా బాగా ఇలా నెయ్యి టైప్లో కరగాలండి. ఆ టైపు దీన్ని మనం బాగా ఇలా వేగనిచ్చుకోవాలి. చూడండి ఈ టైప్లో ఇప్పుడు నీరు మొత్తం పీల్చేసి ఇంత కలర్ఫుల్గా ఎలా వచ్చిందో చూశారు కదా. ఈ టైప్లో మనకి ఈ చట్నీ రావాలి. ఈ విధంగా మనం తయారు చేసుకుంటే తయారు చేసిన తర్వాత మీరు దేనిలోకైనా తిని చూడండి. వేడిగా ఇడ్లీలోకైనా సరే, బోండాలోకైనా సరే, దోశలోకైనా సరే, ఇంకా ఇలా చపాతీ చేసుకున్న ప్రతి దానిలో కూడా వేడివేడి అన్నంలో కూడా ఇది మంచిగా సెట్ అవుద్దండి. ఊరగాయ టైప్లో భలేగా ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా చేస్తే ఎందుకు నచ్చదండి, ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఇది ఇంకా టిఫిన్స్లో తింటుంటే 4 ఇడ్లీ తినేటోళ్ళు ఖచ్చితం 10 ఇడ్లీ తినకుండా లేవరండి. అంత బాగుంది. ప్రతి ఒక్కరు కూడా కడుపు నిండా తింటారండి. ఈ విధంగా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. కడుపు నిండా తినొచ్చండి. ఓకేనా?